ఒక్కోసారి చాలా భయాలొస్తాయి. అమ్మో! నాకు ఈరోజు ఏం జరిగిద్దో, ఇలా ఇలా సంఘర్షణ జరిగే సందర్భాలున్నాయి. పలానా దగ్గరికెళ్ళాలి. అక్కడ అక్కడ మాటలు జరుగుతాయి. ఆ మాటల్లో వాళ్ళ మాట నెగ్గిద్దా? నాది నెగ్గిద్దా? లేదా అక్కడ అపార్థాలు జరుగుతాయా? లేదా అక్కడ నేను మాట్లాడే దానికి సరిగ్గా అనుసరిస్తానా లేదా? అది నాకు దక్కిద్దా లేదా? అది ఇంటర్వ్యూ గావచ్చు, లేదా ఇంకో భూకి సంబంధించిన పాటలు గావచ్చు, లేదా ఇంకొక బిజినెస్ సంబంధించిన సెటిల్‌మెంట్ గావచ్చు. రకరకాలుంటాయి. లేదా ఒక డాక్టర్ దగ్గరికెళ్తే పరీక్షకెళ్తుండొచ్చు. నేను డాక్టర్ దగ్గరికెళ్తున్నాను. టెస్ట్ జరగబోతుంది. ఆ టెస్ట్‌లో ఏం రిజల్ట్ వచ్చిద్దో, నా లైఫ్ ఏమైపోయిద్దో, ఇలాంటి భయాలుంటాయి గదా! అలాంటప్పుడల్లా మీరు అలా మూలాధారంలో మనసు కేంద్రీకరించి వినాయకుడిని తలుచుకుంటే అప్పుడు మీకు రక్షణ దొరికిద్ది. అలాంటి ప్రాబ్లమ్ నుంచి బయటపడే విధంగా రక్షణ దొరికిద్దనమాట. ఇప్పుడు ఇదే మాట ఆ పార్వతికి గుర్తొచ్చింది కాబట్టి